మరి కోట శ్రీనివాస గారితో మాట్లాడుతున్నారండి ఈ మధ్యన కోట శ్రీనివాసరావు గారు? ఈ మధ్య ఆయన హెల్త్ బాగాలేదు. ఈ మధ్య మాట్లాడలా 5-6 నెలలు అయింది. అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఆ, మా గురించో మా సినిమాల గురించో టాపిక్లు వస్తాయి, మాట్లాడుకుంటాం. అది మా పర్సనల్ కదా, ప్రజలకు చెప్పేటి మాట్లాడుకోం, మా పర్సనల్ మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే అప్పుడు జనరేషన్, అప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్టరు, ఆయనే పాటలు రాసేవారు, ఆయనే సంగీతాలు చేసేవాడండి దాసరి నారాయణ. ఆయన దగ్గర ప్రతిభ ఉంది కాబట్టి చేశాడు. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలకు కూడా అంతే చేశాడు, మంది సినిమాలకు కూడా అంతే చేశాడు. అవునండి. సరుకు ఉంది కనుక చేశాడు. ఇవాళ సరుకు లేనుడుగా కూడా. కె రాఘవేంద్ర గారి గురించి ఒక ఏదైనా చెప్పండి సార్. గ్రేట్ డైరెక్టర్. దాసరి గారు, రాఘవేంద్ర గారు ఇద్దరు 2 సింహాలు ఇండస్ట్రీకి. ఈవి సత్యనారాయణ గారు గ్రేట్ క్రియేటర్స్. ఈవి గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ డైరెక్టర్లతో పనిచేసిన నేను. అందరు డైరెక్టర్స్, అందరు హీరోస్, అందరు గొప్పవాళ్ళు. నేను తప్ప, నేనేదో మామూలు. ఆ షూటింగ్ గ్యాప్లో ఇదివరకు ఏంటంటే ఇప్పుడు 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 షూటింగ్ గ్యాప్ అంటే సార్ మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఎవరి క్యార్ వాళ్ళు అనుకుంటున్నా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీరు అన్నట్టు చెట్టు కింద కూర్చోవడం, లేకపోతే టెంట్ల కింద కూర్చోవడం, అవన్నీ కూర్చుని మాట్లాడుకునేవారు సరదాగా. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఫ్యామిలీ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ కాంబినేషన్ లేదటండి. ఏం చేద్దాం మరి? అది కదా, అప్పుడు మీరు సంతోషంగా ఒక ఫ్యామిలీ ఇందాక అన్నారు కదా, ఫ్యామిలీ మేము కలిసి భోంచేసే వాళ్ళం, కలిసి మాట్లాడుకునే వాళ్ళం, అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కల్చర్ మారింది. ఎవడు గదిలో వాడు ఉన్నట్టుగా ఎవడు క్యారవన్లో వాళ్ళు ఉంటారు. కనీసం పలకరించుకోవటాలు కూడా ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఇది గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు, మేము అది గ్రేట్ అనుకున్నాం. ఇది మా ఇష్టం అంటారు. అట్టెట్లా అని మేము అడగటానికి మేమెవరం? వాడి ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూసర్ పెడుతున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు పెట్టకపోయినా మేము పని చేయడానికి వచ్చామనుకున్నాం, పని చేశాం. ఇక మీరు అంటే ఏదైనా చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు సరే అండి? ఆ చిత్రాలు ప్రొడ్యూస్ చేయలేదు. ఒక సినిమా మా బాబు హీరోగా పనిచేశాడు. అది కొంచెం నేను సహకరించాల్సి వచ్చింది కనుక కొత్త ప్రొడ్యూసర్స్ సహకరించాం, బయట వేసాం. 50 రోజులు ఆడింది, హ్యాపీ. 2వ సినిమా సొంతగా మొదలు పెట్టాను కానీ మా బాబు చేయను అన్నాడు. ఇష్టం లేదు, నన్ను బలవంతంగా యాక్ట్ చేపిస్తున్నావు అంటే, సరేరా నీ ఇష్టం అని ఆపేసిన. 10 రోజులు షూటింగ్ జరిగిన సినిమాని ఆపేసిన. ఆ తర్వాత ఆ టాపిక్ నేను ఎత్తలేదు, నా మనసుకు రాలేదు, నన్ను ఎవరు అడగలేదు, మీరు తప్ప. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి చిత్రాలలో నటిస్తున్నారు సార్? నేను 7 సినిమాలు చేస్తున్నాను. మన తెలుగు చిత్రాలే సార్, ఇంకేదన్నా మిగతా భాషలు ఉన్నాయంట? తెలుగే. ఒక సినిమా మాత్రం అన్ని భాషలు. ఓకే. అది తమిళ్లో తీస్తున్నారు కానీ అన్ని లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తారు. ఈ మధ్యన మీరు పాలిటిక్స్లో లేరు సార్, ఎందుకంటే మోడీ లాంటి వాళ్ళే అంత, చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్ వాళ్ళే పాలిటిక్స్లో ఉన్నారు. మీరు వాళ్ళ స్థాయి వేరు, నా స్థాయి వేరు. వాళ్లకు సొంత పార్టీలు, ప్రధానమంత్రులుగా ఆయన, ముఖ్యమంత్రి ఈయన చేసిన వాళ్ళు. నా స్థాయి చాలా చిన్న స్థాయి. వద్దనుకున్నాను, సినిమాలు వచ్చినాయి, పని చేసుకుంటున్నాను. నా వృత్తి సినిమాయే కదా, పాలిటిక్స్ కాదు కదా. అవునండి. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు అది చేశాము. ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులు ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఇది చేస్తున్నాం, అంతవరకు. అప్పుడు కామెడీ, ఇప్పుడు కామెడీ చాలా మారిపోయింది సార్. అది ఇప్పుడు కామెడీ అంటే అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు, కామెడీ కూడా ఉండట్లేదు అసలు. అది వాళ్ళని అడగాల, తీసే వాళ్ళను, చేసే వాళ్ళని అడగాల, నన్ను కాదు సార్, నాకు సంబంధం లేదు. మీ కామెడీ మాత్రం సూపర్ హిట్. మీ గురించే చిత్రాల గురించి చూడడానికి, మీ కాంబినేషన్ చూడడానికి బాబుమోహన్ గారిని, కోట శ్రీనివాసరావు గారిని, మిగతా అందరినీ, కామెడీ వాళ్ళందరినీ చూద్దాం, బ్రహ్మానంద అందరూ చూద్దాం అని చెప్పి సినిమాకి వచ్చేవారండి. కొద్దిగా ఆనందంగా ఉందామని. అవును, వాల్ పోస్టర్ చూసి మా తలకాయలు ఉన్నాయా లేవో చూసి ఉన్నారు అని వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు హీరోల కంటే మీరే హీరోలుగా భావించేవారు వాళ్ళు. మేము ఎప్పుడు భావించలేదు. మీరు కాదండి, ప్రేక్షకులు. మీరు భావిస్తే మాకేం సంబంధం? ప్రేక్షకులు మామూలు బాబుమోహనే, అవును, కోటగారే, బ్రహ్మానందం అనుకున్నాం. మీరు అనుకునేది మేము అది స్వీకరించాం. మేమే. ఫ్యూచర్లో పాలిటిక్స్లో రావడానికి అవకాశం ఉందా సార్? మీ ఏమైనా జరగవచ్చు. రేపటిది ఇవాళ ఎట్లా చెప్తావు? రేపు ఉంటామో పోతామో ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఓకే అండి. ఇట్ట చూసిన వాళ్ళు అట్ట కనపడలేదు కదా మొన్న కరోనా వచ్చి. అవునండి. కనుక ఎవరు ఎప్పుడు ఏది శాశ్వతం ఎవరికీ కాదు. రేపటిది రేపే, ఈ రోజు. బయట ఒక మోటార్ సైకిల్ చూసాను సార్, యమహా RX 100 అని,
చాలా కొత్తగా ఉంది సార్ అది. మరి మోడల్ ఏపీ అని ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ అది. ఎవరు వాడుతుంటారు సార్? మా బాబు ఆ. రకరకాల బండ్లు వాడుతుంటాడు. చాలా సూపర్గా ఉందండి సార్, కొత్తగానే ఉంది అది. మొన్నటి దాకా ఒకటి ఉండే 10 లక్షల బండి, అది స్పోర్ట్స్ బండి అట. ఎందుకురా అంటే నాకు ఇష్టం డాడీ అన్నాడు. ఓకే అన్నాను. మా ఇంట్లో 6 కార్లు ఉంటే కూడా వాడు బండి మోటార్ బైక్ ఒకటి ఆడ పెట్టుకొని ఉండేది. ఓకే. ఇది ఈ మధ్య కనపడుతుంది, అది కనపడట్లా. స్పోర్ట్స్ బండి ఇప్పుడు కొత్తది కనపడుతుంది. వాడు ఏది వాడికి ఇష్టమైతే అది భగవంతుడు నాకు ఇచ్చాడు కనుక ఎంజాయ్ అంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ అదృష్టం నాకు కలగలేదు. నేను చదువు, ఉద్యోగము, ఇటు సినిమాలకు వచ్చిన దగ్గర నుంచి రౌండ్ దక్లకు పనిచేయటాలు, నేను ఎంజాయ్ చేయలేదు కనుక లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి అంటున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. నా మనవరాళ్ళగా కూడా అదే చెప్పు. ఇప్పుడు మీకు ఒక సీనియర్ అంటే ఒక చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటే మంచిది అంటే వాళ్ళ పిల్లలతో, మీకు పిల్లలతో ఇప్పుడు చెప్పారు చూసారా, ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్లు ఎలా ఉండాలో తెలియట్లేదండి. కొద్దిగా మీ సజెషన్ ఏమండి, ఇది సృష్టి. వాళ్ళ పిల్లలతో ఉండొచ్చు పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళకు కూడా ఉండాలిగా. కొడుకు కూడా ఉండాలిగా తండ్రితో ఆడుకోవాలని, కూతురు కూడా ఉండాలిగా తండ్రితో ఆడుకోవాలని. కొందరు ఒకళ్ళ తల్లిదండ్రులు అట్లా ఆడుకోవాలని అనుకున్నా అడుగు నాన్ సెన్స్ అనే పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు జనరేషన్. కనుక ఇక్కడ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ దిస్, నేను చెప్పిందే చేయాలనే రోజులు కావండి. కనుక ఆ టాపిక్ మాట్లాడటమే వేస్ట్. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాతో ఆడుకోమంటాను, మా మనవరాలు చదువుకుంటుంది, నన్ను అసలు చూడలేదు, ఇట్లా చదువుతుంది, ఆమె వాళ్ళ టీచర్ చెప్పేది వింటుంది, ఆన్సర్ చెప్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూడలేదు, ఇప్పుడు చెప్పి చూసింది అన్నది. నేను 5 నిమిషాలు నేను పడ్డా, 1 నిమిషం ఇతన్ని నవ్వింది, ఇటు చూసింది, కథం అయిపోయింది, వచ్చేసిన. ఏంటి నేను ఎంతసేపు నిలబడ్డా, వాట్ ఈజ్ దిస్, ట్యూషన్ లేదు గీషన్ లేదు, నన్ను చూసి నవ్వు అనాలన్నా నేను అంటనా? కనుక ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్ వాళ్ళది ఉంటుంది. పూర్వం తెలుగు వాళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల సినిమాలు, ఉమ్మడి కుటుంబాలు, మంచి కుటుంబాల సినిమాలు వచ్చారు. ఇప్పుడు సహజీవనం అని చెప్పి అంటే కో లివింగ్స్ అని, తర్వాత విడాకుల సంస్కృతి అన్నీ పెరిగిపోయినాయి సార్. ఇవి అని ఊరికనే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడే చెప్పినాడు దానికి ఆన్సరు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇదంతా తెలుగుదనములో ఉండేదండి, ఇండియన్ సంస్కృతి అండి. ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి ఫ్యామిలీలు, మంచి కుటుంబం. మొన్ననే మా అన్న, మా తమ్ముడు, మా పెదనాన్న కొడుకులు, మా చిన్నాన్న కొడుకులు, మా తాత అందరం కలిసి ఉంటాం ఒకటే ఇంట్లో ఇప్పటికీ మేము అని చెప్పాడు ఒక డాక్టర్. ఆశ్చర్యపోయినా నేనున్నాను, నాకు ఒక అన్న ఒక తమ్ముడు ఉండనుకోండి, నాకు పిల్లలు, నా పిల్లలకు పిల్లలు, ఈయనకు పిల్లలు, ఈయన పిల్లలకు పిల్లలు, ఈయనకు, వీళ్ళంతా కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారట. వాళ్ళకి ఇష్టమైంది కనుక ఉన్నారు. కానీ కడివేడు మజ్జిగలో ఒక్క చుక్క పెరుగు పడిందంటే మొత్తం విరిగిపోతుంది. కుటుంబాలు కూడా అంతే, ఒక్కరు చాలు విడగొట్టడానికి. కలిసి ఉన్నారు కనుక చెప్పుకుంటున్నాం. అదే ఇదంతా మన సంస్కృతి. కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు రోజు రోజుకు అలసపడిపోతుంది ఈ కల్చర్ అంతా. కానీ అమెరికాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు అనుకుంటూ, మన జిల్లా వాళ్ళు, మన పక్క జిల్లా వాళ్ళు అనుకుంటూ, నేను మొన్ననే చూశాను టీవీలో, లక్షల కుటుంబాలు అయినాయంట. ఇప్పుడు అమెరికా ఇంతకుముందు ఏదో ఒక 1000 మంది ఉండే కాడ 1,00,000 మంది అయిపోయినట. 1,00,000 ఉండే కాడ 5 లక్షలు 10 లక్షలు అయిపోయినట. 3rd పొజిషన్లో ఉన్నారు అక్కడ తెలుగు ప్రజలు అమెరికాలో. అక్కడ కూడా గుళ్ళు కట్టించుకొని సాయిబాబా టెంపుల్, శ్రీరామ టెంపుల్, ఇగో భద్రాద్రి రాముడి గుడి కడుతున్నారు అక్కడ. ఆ పూజారులు వచ్చిపోయినారు, నన్ను తప్పక రావాలి. ఏడనేమో గుళ్ళకే పోరు ఎవడు.
కానీ అమెరికా లాంటిది అక్కడ కూడా గుళ్ళు కట్టుకొని పర్మిషన్ తీసుకున్న గవర్నమెంట్, అక్కడ పూజలు పునస్కారాలు ఉపవాసాలు, ఈడేమో అన్నీ మర్చిపోయారు. ఒకప్పుడు అవన్నీ ఇక్కడ మన తెలుగుదనం అలరించేది. అట్లా మనుషులు మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి, చూస్తుంటాం. అంతే తప్ప దాని గురించి ఆశ్చర్యపడ్డా వేస్ట్, దాని గురించి ఇంకేదో బాధపడ్డా వేస్ట్, దాని గురించి ఇంకేదో మనం ఏదో ఊహించుకున్నా వేస్ట్. మీ మాట నా మాట వినరు కానీ ఊరికనే మళ్ళాటి వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా మీ అనుభవంతో అడుగుతున్నాను ఏంటంటే, సంతోషంగా ఉండాలి మానవుడు అంటే ఏంటి సార్? అంటే ఇలా చేస్తే సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. దానికి పరిమితులే లేవు. మనిషి ఆశాజీవి. ఇది చేస్తే సంతోషపడతాడు, ఇది ఇస్తే సంతోషపడతాడని కాదు. వాడు దేనికి సంతోషపడతాడో, ఎంతైతే సంతోషపడతాడో, తృప్తికి ఎండ్ లేదండి. అది ఇక సంతోషం ఎట్టుంటుంది, సాటిస్ఫాక్షన్ ఎట్టుంటుంది, ఎండ్ లేదు కదా. 10 రూపాయలు అంటే 10 రూపాయలు దీని ఉంటే ఏం పోద్ది? 1000 వచ్చినాయి అనుకో, 1000 1,00,000 ఉండొచ్చు కదా. లక్షన ఓ 10 లక్షలు ఉంటే, 10 లక్షలు పోయి కోట్లు ఉంటే, అట్లా ఆశలకు అంతులేని జీవితాలండి మానవ జీవితాలు. కనుక మనిషి తృప్తి పడ్డప్పుడే సంతోషంగా ఆ ఆత్మ శాంతించుద్ది. తృప్తి పడనప్పుడు, అంతం దొరకనప్పుడు సంతోషం ఏముంది? ఏడ్చుకుంటూనే పోద్ది. పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతాం, పోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోతాం. కానీ పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుట్టి, పోయేటప్పుడు సంతోషంగా పోతే సంతోషం. సరే, అది కొందరికి కలుగుద్ది, కొందరికి కలగదు.